ఓకే సార్. పింఛన్దారులకు మంత్రి నిమ్మల రామానాయుడు కాళ్లు కడిగారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెంలో అనారోగ్యానికి గురైన లారీ డ్రైవర్కు తొలి పింఛను అందించారు. పాదాలకు నమస్కారం చేశారు. అదే గ్రామానికి చెందిన పెద్దపాటి భాగ్యలక్ష్మి కాళ్లకు మంత్రి నమస్కరించారు. పెన్షన్లు అందిస్తున్న సమయంలో వృద్ధుల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ప్రజలు టీడీపీ కూటమికి చరిత్రాత్మక విజయాన్ని అందించారని, అందుకు ప్రజలకు రుణపడి ఉంటామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపు పింఛను కాదు, ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ 1వ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతువులు ఎవరైతే ఉన్నారో 3,000 రూపాయలు పింఛను దాన్ని 4,000 రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత 3 నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి విధంగా, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మకం. ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 3,000 ప్లస్ 4,000 7,000 రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతువులకి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ ఉదయం 6 గంటలకే మరి ఈవేళ గ్రామాల్లో మరి వార్డుల్లో ఈ యొక్క పెంచినటువంటి పింఛన్ పథకాన్ని ప్రారంభిస్తూ